ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు కడప మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కడప శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎంత వేడి మనకు అంటే మన కడప ఎంత వేడి అయిందో ఆలోచించుకోవాలా. దీనికంతా కారణం ఏంటి? చెట్టు తక్కువైపోవడం. అది రకరకాల విధానాలు నాటకపోవడం, ఉన్న చెట్లను కొట్టేయడము, వేరే యొక్క కమర్షియల్ యాక్టివిటీ కోసము చెట్లను నరికేసి ఎక్కువ కాంక్రీట్ జంగల్ లాగా బిల్డింగ్లు కట్టేసేసుకొని పోవడము. బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు ఈ యొక్క క్లైమాటిక్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్ 100% మెయింటైన్ చేయాలి. బిల్డింగ్లు కట్టుకోవాలా, అన్ని కట్టుకోవాలా. దాంతో పాటు ఎంత బిల్డింగ్ కట్టున్నామో అంత మేర మనము చెట్లు కూడా నాటుకొని బోత్ బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలా. ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటేనే నేచర్ మనకు కూడా అదే రిజల్ట్ ఇస్తుంది. నువ్వు నేచర్ ని డిస్టర్బ్ చేస్తే నేచర్ నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈ మధ్య మనం అందరం గమనించినాం, కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి, వాయనాడులో. ఏమి అనంటే పెద్ద పెద్దోళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళందరూ చెప్పింది ఏంటి? కొండలన్నీ కొట్టేసేసి టీ ప్లాంటేషన్ చేయడం వల్ల అక్కడి నుంచి ఆ కొండల్ని పట్టుకోవడానికి ఆ వేర్లు గట్టిగా పట్టుకోవాలి. వేర్లు భూమినంతా ఇకట దగ్గరికి చేసేసి ఆ వేర్ అనేది హోల్డ్ చేస్తుంది. ఆ హోల్డ్ చేయకుండా ఆ చెట్లు కొట్టేసి కల్టివేషన్ తీసుకున్నారు ల్యాండ్. దాని వల్ల ఏం చేస్తుంది? లూజ్ అయిపోయింది సాయిల్. కాబట్టి ఒక్క ఉదుట మొత్తం అవి వర్షం పడేసరికి ఈ యొక్క సాయిల్ కిందికి పడిపోయి ల్యాండ్ స్లైడ్ అయిపోయేసి ఇంత పెద్ద ఘటన జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేసి ఈ రోజు కేరళలో అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా ఎంతో మంది టీం వెళ్ళేసి విజయవాడలో పనిచేసి మనము మన బ్యాలెన్స్ మర్చిపోయి